స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము ఉపవాస ప్రార్థన దినమును దేవుని సన్నిధానములో ప్రభు సముఖములో ఈ లైవ్లో మరి దేవుని స్తుతించుటకు మీతో ఈ యొక్క లైవ్లో మీతో దేవుని మాటలు పంచుకున్నట్టుకు దేవుని మహాకృపను బట్టి ప్రభుకు మహిమ. ఈ సమయమున ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా పరిశుద్ధుడా ప్రేమస్వరూపి, ఇదిగో ఈ దినము రక్ష ఈ ఉపవాస ప్రార్థన దినమున నీ సముఖములో కూడుకున్నట్టుకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. నీ ఆత్మచేతనను అభిషేకించండి. అభిషేకముతో కొన్ని మాటలు వాక్కులు చేతనను అభిషేకించి ప్రభువా ఈ సమయమున రాజా నా నోట మీ మాటలు ఉంచండి. నీ వాక్కులు ప్రత్యక్షత గల ఉపదేశము చేతను నింపి ఎడంతల ఆత్మ అభిషేకము చేత నింపి ప్రభువా నీ సన్నిధానములో రక్ష నీ యొక్క వాక్ చాతుర్యము చేత తండ్రి నూతన ప్రత్యక్షతల చేత నూతన ప్రకటన చేతను అభిషేకించి ప్రభు ఈ సమయం మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహబును అనర్చి అధికారు అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివే నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివే అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ఆమేన్ యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము మహాఘనుడవు నీవయ్యా తేజోమయుడవు యేసయ్యా శ్రీమంతుడవు నీవయ్యా తేజోమయుడవు యేసయ్యా సర్వ సత్య సంపూర్ణుడవు తేజోమయుడవు యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా
నా యేసయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి ప్రభువా, నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో దుమ్ము వంటి వాని, ధూళి వంటి వాని, ఏ యోగ్యత లేని వాని నీ బలిపీఠపై అర్పించి నన్ను దహింపచేసి ఈ సమయం నీ బిడ్డలకు కావలసిన మాటలు తండ్రి, నీ ప్రత్యక్షత, నీ ఉపదేశాన్ని బోధించమని ప్రార్థన చేస్తూ యేసు నామం అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ. ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వినడానికి మరి దేవుని యొక్క సన్నిధానములో లైవ్లకు వీక్షించిన దేవుని దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపరమైన శుభములు, శుభాభివందనములు. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పుచున్న ఒక చక్కటి మాట. ఆ యొక్క వాక్యములో నుండి కొన్ని సత్యాలను మనం వినడానికి సిద్ధమవుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త, పరిశుద్ధ మార్కు రాసిన మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరొక్కసారి చదువుతాను. అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. ఇదైనా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన వలననే సమస్తము సాధ్యము అని దేవుడు తన శిష్యులతో చెప్పొచ్చిన మాట. అక్కడ జరిగిన సందర్భం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, మూగవైన చెవిటి దయ్యము బాధించబడుతూ అపవిత్రాత్మల చేత ఒకడు పీడించబడుచున్నప్పుడు శిష్యులు వెళ్ళి ఆ దయ్యమును పట్టిన వారిని, అపవిత్రమును పట్టిన వారిని గద్దిస్తున్నప్పుడు వారు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ అపవిత్రమైనది, ఆ చీకటి చేత బాధించబడుచున్న వ్యక్తికి విడుదల కలగట్లేదు, వారు విడుదల పొందట్లేదు. ఆ సమయమున దేవుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము, మేము గద్దిస్తున్నాము, వెళ్ళిపో అని ఆ అపవిత్రాత్మలను గద్దిస్తున్నాము, ఇతనికి విడుదల కావాలి అని మేము ప్రార్థన చేస్తున్నాను. కానీ మేము ఎంత ప్రార్థన చేసినా కూడా, ఎంత విజ్ఞాపన చేసినా కూడా ఇదిగో అతనికి విడుదల అవ్వట్లేదు. ఎందుకు విడుదల అవ్వట్లేదు? ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము అని నీవే చెప్పావు కదా, ప్రార్థన ద్వారా అన్ని విషయాలు విడుదల అని మీరు చెప్పారు కదా, మేము ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ అపవిత్ర ఆత్మ చేత పీడించబడుచున్న వాడికి మేము విడుదల ఇవ్వలేకపోతున్నాం. మీరు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆ దురాత్మ, ఆ చీకటి, ఆ మూగ చెవిటి దయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది అని శిష్యులు ప్రభుని అడిగినప్పుడు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట. ఏ ప్రార్థన అని అక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఫుట్ నోట్లో రాయబడింది 2వ మాట, ప్రార్థన వలనను అనగా ఉపవాస వలనను. అంటే వలనను అనే మాటకి ఫుట్ నోట్లో ఏం రాయబడిందంటే ఉపవాసము.
ఉపవాసం అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులతో చెప్పుచున్న మాట ఏంటిదంటే, ఉపవాస ప్రార్థన వలన ఈ చెవిటి దయ్యం, ఉపవాస ప్రార్థన వలన ఈ మూగధ్యాయం, ఈ ఉపవాస ప్రార్థన వలన ఈ అపవిత్రమైన ఆ చీకటి క్రియలు ఆ మనిషిని విడిచి వెళ్ళిపోతాయి. ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎలా ప్రార్థన చేస్తే విడుదల, ఎలా ప్రార్థన చేస్తే అసాధ్యమైనవి సాధ్యంగా మార్చబడతాయి, ఎలాగ ప్రార్థన చేస్తే మన జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మార్చబడతాయి, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మనకున్న సమస్యలను విడుదలనిస్తాడు, మూగ చెవిటి దయ్యము నుండి ఆ వ్యక్తికి ఎలా విడుదల పొందాడు, అపవిత్రాత్మ నుండి ఆ వ్యక్తి ఏ విధంగా విడుదల పొందాడు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పుచున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రార్థన కాదు దేవుని బిడ్డారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగో అతనికి విడుదల కలిగింది. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క సన్నిధానములో నీ జీవితములో ఉన్న, నీ కుటుంబములో ఉన్న, నీ బ్రతుకులో ఉన్న, నీ పిల్లల జీవితములో ఉన్న, ప్రపంచంలో జరుగుతున్న ఈ విపత్తు నుండి ప్రజలు విడుదల పొందాలి. ఆమేన్. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందాలి. నీ జీవితంలో కలిగిన ప్రతి బాధ నుండి విడుదల పొందాలి. సంఘాలలో జరుగుతున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల నుండి విడుదల పొందాలి. నీ జీవితమును, నీ కుటుంబాన్ని కృంగదీస్తున్న శ్రమల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, వేదన నుండి, ఇబ్బందుల నుండి వాటిని నువ్వు జయించాలంటే, వాటి నుండి విడుదల పొందాలంటే, సాతాను తంత్రములను జయించాలంటే, సాతాను క్రియలను జయించాలంటే, శత్రువులను అనగద్రొక్కగలిగిన బలము దేవుని యొక్క సన్నిధులను పొందుకోవాలంటే ప్రభునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధానంలో యేసు ప్రభు చెప్పుచున్నమాట, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఈ శుక్రవార దినమున దేవునితో మాట్లాడుతున్న మాట, ఈ ఉపవాస ప్రార్థన దినమున ప్రభునితో మాట్లాడుతున్న మాట, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఉపవాస ప్రార్థన అంటే, ఉపవాసం అనగా తన్ను తాను ఉపేక్షించుకోవడమే ఉపవాసం. నీటిని, ఆహారమును, భోజన పానీయములను సమస్తమును దేవుని కొరకు ఉపేక్షించుకొని దేవుని సముఖములో కూర్చొని చేయుచున్న ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, అందుకే దేవుని సన్నిధానంలో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఈ దినములో ఒక దర్శనం కలిగి ఉండాలి. ఏంటిది మన దర్శనం? ప్రభు సన్నిధానములో మనం ఏది కలిగి జీవించాలి? ఉపవాస ప్రార్థన గురించిన దర్శనం మనకు ఉండాలి. ఉపవాస ప్రార్థన గురించిన వైరాగ్యం మనకు ఉండాలి. ఉపవాస ప్రార్థన గురించిన రుచిని మనం ఎరిగిన వారమై ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయాలని ఒక వైరాగ్యం మనలోకి రావాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల సేవ ఆయన చేయుటకు ముందుగా వాక్యం సెలవిస్తుంది, ఆయన బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకమును ఇదిగో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు ఇదిగో పరలోకము తెరవబడింది, ఈయన నా ప్రియకుమారుడని దేవుని ఎదుట సాక్ష్యం పొందిన అనంతరము దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ అతని అరణ్యమునకు తీసుకుని వెళ్ళింది. అరణ్యములో నా యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనంతరము, ఆ ప్రార్థన ముగించిన అనంతరము ఆయన ప్రారంభించిన సేవ, ఆయన ప్రారంభించిన సువార్త, ఆయన ప్రారంభించిన ఆ యొక్క రాజ్య సువార్త, శిలువను గురించిన సువార్త, ఆయన మొదలుపెట్టిన రక్షణ సువార్త ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. అనేకులు యేసు ప్రభు యొక్క స్వస్థతను, యేసు ప్రభులో ఉన్న నెమ్మదిని,
యేసు ప్రభువుల సమాధానం, దేవుని రాజ్యమును గురించిన సువార్త అని ప్రకటించి, ఇదిగో దేవుని బిడ్డలారా, దేవునికి సన్నిధానంలో ఆయన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇదిగో దేవుని సన్నిధానంలో ఆయన సువార్త ప్రారంభించడం మొదలు పెట్టబడింది. ఇది నా దేవుని యొక్క సంగమా. కొన్ని విషయాలు నేను దేవుని యొక్క వాక్య గ్రంథంలో చెప్తాను. అంటే నా దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్న మనతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున ప్రపంచములో జరుగుతున్న విపత్తులు మనం ఎరిగిన వారమే. డబ్బు ద్వారా ఈ విపత్తు నుండి విడుదల లేదు. బంగారము, ధనము, దాగారం ద్వారా ప్రజలు ఈ విపత్తు నుండి విడుదల పొందట్లేదు. ఆ భయంకరమైన కరోనా వైరస్, ఆ మహమ్మారి చీకటి క్రియ, ఆ దురాత్మ క్రియని ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శాస్త్రులైనను ప్రజలను ఆ యొక్క చీకటి క్రియ నుండి, ఆ వైరస్ నుండి కాపాడబడలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏదియు ఒక వెంటగా నల్లగాను, ఒక వెంటగా తెల్లగాను అది మార్చబడదు. అంటే దేవుని అనుమతి లేకుండా ఏదియు ఈ భూమి మీదకి రాదు. అంటే ఈ కరోనా వైరస్ దేవుని అనుమతి ప్రకారంగా అది వచ్చి ఉన్నదని గ్రహించండి. అయితే దేవుని యొక్క సన్నిధానములో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోబును శోధించుటకు అపవాది దేవుని అనుమతిని తీసుకుందట. దేవుని అనుమతి ప్రకారంగా యోబుని సాతాను శోధించింది. ఇది నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీడు నుండి, ప్రపంచం మీదకి వచ్చిన ఈ కీడు నుండి ప్రజలను కాపాడబడాలంటే, ప్రజల మీదకి వచ్చిన ఈ చీకటి వైరస్ నుండి ప్రజలు విడుదల పొందాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి తగిన వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజలకు దేవుని సన్నిధానంలో ప్రభు ఔషధమును తయారు చేయగలిగిన తత్వజ్ఞానము దేవుడు డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు, సైంటిస్టులకు దేవుడు ఆ జ్ఞానముని ఇవ్వాలంటే, ఈ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కనిపించని శత్రువు నుండి ప్రజలు విజయం పొందాలంటే జీవము గల దేవుడు దిగివచ్చి యుద్ధం చేయాలి. ఆమేన్. జీవము గల దేవుడు దిగివచ్చి యుద్ధము చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కొంచెం మనం లోతుగా వెళ్ళినట్లయితే దేవుని యొక్క సన్నిధానములో జీవము గల దేవుడిని పక్షమున యుద్ధం చేయాలన్నా, జీవము గల దేవుడు నీ కుటుంబం పక్షమున యుద్ధం చేయాలన్నా, జీవము గల దేవుడు ఈ కరోనా వైరస్ చేత ప్రజలు విడుదల పొందుట కొరకు ప్రపంచ దేశములను ప్రజల పక్షమున దేవుడు యుద్ధము చేయాలి. దేవుడు దిగివచ్చి ఆ యొక్క చీకటి క్రియతో ప్రభు యుద్ధము చేసి ప్రజలకు విడుదలనిచ్చి, ఆయన యుద్ధము చేసి ప్రజలకు విజయం ఇచ్చి దేవుడు ప్రజలకు ప్రశాంతత, నెమ్మది, సమాధానం ఇవ్వాలంటే, దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే, దేవుడు దిగి వచ్చి యుద్ధము చేయాలంటే, కలుగుచున్న కీడు నుండి, కలుగుచున్న విపత్తు నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే ఉపవాస ప్రార్థన చేయుట కొరకు నడుము కట్టుకునే దేవుని ప్రజలు ప్రభు ఎదుటకు రావాలి. ఉపవాస ప్రార్థన చేయడానికి నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుట కొరకు తీర్మానం చేసుకునే వారిగా మనం మార్చబడాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాలు కొన్ని విషయాలు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధ లేఖనముల నుండి దేవుడు చేసిన ఒక్కొక్క గొప్ప కార్యమును మనం దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసే అనేక కార్యాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఈ దినం నేను ఒక 6 కార్యాలని మీకు బోధిస్తాను. ఒక 6 కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యం. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలు చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, దేవుడు చేసిన నూతన కార్యమును కొన్ని విషయాలు నేను చదువుతాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క కుటుంబమా,
మొట్టమొదటిగా దేవుని సన్నిధానములో నినివే పట్టణమును గురించి మనం ఆలోచించినట్లయితే, నినివే పట్టణం ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి బహుఘోరమైనది. అక్కడ పనికి మాలిన వారు, వ్యభిచారులు, నరహంతకులు భయంకరముగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో పాపము మహాభయంకరంగా విస్తరించింది నినివే పట్టణములో. ఆ యొక్క నినివే పట్టణములో భయంకరమైన పాపం, బైబిల్ రాయబడి ఉంది. నినివే పట్టణం గురించి రాయబడిన మాటలు మనం చదివితే నహుము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము మనం చదివినట్లయితే, నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చుచున్నది ఏమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు. నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవత ఆలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండగా అన్నిటినీ నాశనం చేతును. ఎందుకంటే నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధిని సిద్ధపరచుచున్నాను. ఇంకొంచెంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజల యొక్క పరిస్థితి 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా 9 నుండి చదువుతాను. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోదురు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడును నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమైన పూర్ణ బలమును కలిగి ఉన్నను, కోత ఐదైనట్లుగా వారు కోయబడి నిర్మూలము చేదురు. నేను నిన్ను బాధపరిచెదను, నేనింకను బాధి పెట్టను. వారి కాడి మ్రాను నీ మీద ఇకను మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును. అంటే దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసండి? మహా దుర్మార్గులు, మహా వ్యభిచారులు, పనికి మారిన వారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుణ్ణి కోపం పుట్టించిన వారు. అలాంటి సమయమున దేవుడు నినివే పట్టణాన్ని దేవుని సంధానములో నాశనము చేయాలని యోచించాడు, పాడు చేయాలని యోచించాడు. వారు చేసిన అతిక్రమములు, వారు చేసిన పాడు పనులు, వారు చేసిన పనికి మాలిన పనులు, వ్యభిచారమును, అన్య దేవతలు ఆరాధించు ప్రతి విధమైన చీకటి క్రియలను, పరిశుద్ధాత్మకు ఆ దుఃఖమును కలుగ చేసే అపవిత్రమైన కార్యాల చేత భయంకరముగా దుర్మార్గులుగా జీవిస్తున్న నినివే పట్టణ ప్రజలు. అలాంటి ఆ నినివే పట్టణ ప్రజలు మీదికి దేవుడు కీడును కలగజేయబోయాడు. నేను కీడు చేస్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, ఆ పట్టణాన్ని లయపరుస్తాను అని దేవుని సన్నిధిలో ఆయన యోచించాడు. ఆయన యోచించి దాన్ని బొత్తిగా నిర్మూలన చేయాలని ఉద్దేశించినప్పుడు ఆ పట్టణమునకు వస్తున్న కీడు, ఆ పట్టణం మీదకి వస్తున్న కీడును బోధించుట కొరకు, ఆ పట్టణముకి వస్తున్న కీడును చెప్పుట కొరకు, ప్రకటించుట కొరకు దేవాది దేవుడు ప్రవక్త అయిన యోనాను దేవుడు ఎన్నుకొని యోనా ద్వారా దేవుడు ఆ పట్టణమునకు వచ్చి కీడును దేవుడు బోధిస్తున్నాడు. కొంచెం దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి యోనా గ్రంథం తీద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము నుండి కొన్ని మాటలు చదువుదాం. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. దేవుడు ఇదిగో నినివే పట్టణానికి తెలియజేయించిన సమాచారం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యోనా ద్వారా ఇదిగో ఆ పట్టణానికి తెలియజేయించున్నాడు. ఏమని దేవుడు ప్రకటన చేయమన్నాడంటే 3వ వచనంలో రాయబడింది, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నినివే పట్టణమునకు పోయాను. దైవజనుడు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆయనలో నుండి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము
ఇంకా 40 దినములలో నాశనమగును అని ప్రవక్త అయిన యోనా ద్వారా ఆ పట్టణానికి ప్రకటన చేయగా, దేవుని బిడ్డలారా కొంచెం మనం లోతుగా వెళ్ళినట్లయితే 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా దేవులారా? దేవుని యొక్క వాక్యములో అక్కడ కొంచెంగా మనం దేవుని సన్నిధానంలో చదివినట్లయితే, వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అంటే ఆ పట్టణాన్ని కీడు చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ పట్టణంలో దుర్మార్గులుగా, దుష్టులుగా, చెడుతనమును చేస్తూ దేవుని మనసును, దేవుని హృదయాన్ని దుఃఖపెట్టే వారిగా జీవిస్తున్న ఆ పట్టణం అది. అలాంటి ఆ పట్టణమును పాడు చేయాలని ఉద్దేశించినప్పుడు ఆ పట్టణానికి ప్రవక్త అయిన యోనా దేవుని యొక్క సందేశాన్ని, ప్రవచనాత్మకమైన సందేశాన్ని దేవుడు ఇంకో సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవుడు యోనా ద్వారా దేవుడు ఆ పట్టణానికి బోధించినప్పుడు ఆ పట్టణమునకు వచ్చిన కీడును, ఆ పట్టణమునకు వచ్చిన కీడు 40 దినాలలో నాశనమవుతుంది ఈ పట్టణము అని ప్రకటించాడు. దేవుడే ఆ మాటను ప్రకటించిన దేవుడు. నేను ఈ పట్టణానికి కీడు చేస్తాను దేవుడే సెలవిచ్చాడు. ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను దేవుడే సెలవిచ్చాడు. ఈ పట్టణాన్ని సంపూర్ణంగా నిర్మూలము చేస్తానని దేవుడే సెలవిచ్చిన దేవాదేవుడు చేయుచున్న కీడును ఆయన వెనుకకు తీసుకునేను. నిన్నివే పట్టణాన్ని 40 దినాలు నాశనం చేయాలనుకున్న దేవుడే ఆ పట్టణాన్ని నాశనము చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. గల కారణం ఏంటి తెలుసండి? ఆ పట్టణ ప్రజలు చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసండి? వారందరూ ఉపవాస ప్రార్థన చేసి ప్రభు కనికరము కొరకు వేడుకుంటున్నారు. నినివే పట్టణము కాపాడబడుట కొరకు, నినివే పట్టణము నాశనము చేయబడకుండానట్లుగా, నినివే పట్టణం మీదకి వచ్చిన కీడు నుండి మా పట్టణము కాపాడబడాలి. దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపాగ్ని మా మీద నుండి చల్లారాలి. మేము దేవుని కోపాగ్ని నుండి మేము కాపాడబడుట కొరకు ఇదిగో ఆ ప్రజలందరూ చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసండి? ఉపవాస ప్రార్థన చేశారండి. కొన్ని మాటలు మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఇంకొంచెంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను రాయబడింది. మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండానట్లు తన కోపాగ్ని చల్లారు కొనునని, తన కోపాగ్ని మనము లయము కాకుండానట్లుగా, మనము పాడు కాకుండానట్లుగా, దేవుని కోపాగ్ని చల్లారునట్లుగా ఇదిగో దేవుని సన్నిధానంలో ఎద్దులేమి, పశువులేమి, గొర్రెలేమి ఏవి మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి ఇదిగో దేవుని సన్నిధానంలో కూర్చోండి, ప్రార్థన చేయండి అని దేవుని సన్నిధానంలో ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ దిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ పట్టణం నాశనమవుతుంది అని చెప్పిన వెంటనే దేవుని సన్నిధానంలో రాజు నడుము కట్టుకున్నాడు, ప్రజలు నడుము కట్టుకున్నారు. మన పట్టణం కాపాడబోట కొరకు, మనం దేవుని వైపు తిరిగి దేవుని కనికరం కొరకు మనము వారు నడుము కట్టుకొని ఉపవాసం అండి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డారా, అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ఒక 4 విషయాలు రాయబడింది. వారి కీడు తప్పించబడడానికి మొట్టమొదటిగా ఫస్ట్, నినివే పట్టణ ప్రజలలో దేవుని సన్నిధానములో వచ్చు కీడు తప్పించబడ్డ కొరకు దేవుడు వారిలో చూసిన ఒక 4 విషయాలు దేవుని బిడ్డలారా మనం చదివినట్లయితే, మొదటిగా అక్కడ మనం చదివాం, దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. ఈ దినం దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయటకు వచ్చటకు ముందుగా మొదట విశ్వాసముతో రావాలి. విశ్వాసముతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస ప్రార్థన చేశారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిలో మీ ఉపవాసం ఉంటే
మా ఉపవాస ప్రార్థనలను దేవుడు విని తప్పకుండా మా మీదకి వచ్చిన కీడు తప్పిస్తాడని విశ్వాసముతో దేవుని సన్నిధిలో వారు కూడుకున్నారు. ఆ సమయంలో దేవుడు అద్భుతం వారి జీవితంలో చేశాడు. రెండవదిగా దేవుని బిడ్డారా, విశ్వాసముతో అంటే ఉపవాస ప్రార్థన ఎలా సెట్ చేశారు తెలుసా అండి? ఇదిగో దేవుని బిడ్డారా, దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఈ దినం నీ జీవితంలో ఉపవాసం ఉండాలి. నీ సమస్యలు దేవుడు తొలగిస్తాడనే విశ్వాసంతో ఉపవాసం ఉండు. దేవుడు నా సమస్యలు తొలగిస్తాడని విశ్వాసంతో ఉపవాసం ఉండు. దేవుడు నా పాపాలు క్షమించి నా జీవితాన్ని పరిశుద్ధులుగా మార్చుతాడు. దేవుడు నా మీదకి వచ్చిన కీడు, నా జీవితంకి వచ్చిన కీడు, దేవుడు నేను చేసిన తప్పిదములు, నా పాపములు, నా దోషములు, అతిక్రమములు దేవుడు క్షమిస్తాడని విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటి మీదకి, నీ జీవితం మీదకి, నీవు చేసిన అతిక్రమములను బట్టి నీ మీదకి వచ్చిన కీడును దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా అక్కడ ఒక మాట రాయబడింది, రాజు తన వస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, రాజు వస్త్రమును తీసివేసి అంటే దేవుని బిడ్డలారా, రాజభోగాన్ని విడిచాడు, రాజ వైభోగాన్ని విడిచాడు, రాజ అంతస్తుని విడిచాడు, రాజుకున్న ఖ్యాతిని విడిచి ఇదిగో బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బూడిదలో కూర్చొని అంటే దీనత్వానికి సాదృశ్యం, తగ్గింపుకు సాదృశ్యం. నువ్వు ఎలా ఉపవాసాన్ని ప్రార్థన చేసేసండి? నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని వైపు తిరిగినట్లయితే, తగ్గించుకొని ఉపవాసాన్ని ప్రార్థన చేసినట్లయితే, దీనత్వముతో ఉపవాసాన్ని ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు గర్విష్ఠుడు, నువ్వు గర్వముతో ఉపవాసాన్ని ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన వినడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో గర్విష్ఠులు ఆయనకు అసహ్యులు. గర్వముతో జీవించిన వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, పరిసేయుడు అంటున్నాడు, నేను 3 దినాలు ఉపవాసం ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన వినలేదు. ప్రభువా నా యొక్క దేవునిలో, ప్రభువా నా కన్నులు ఆకాశం తట్టు ఎత్తుట కూడా నేను యోగ్యుడం కాదని సుక్కని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఉపవాసుడు ప్రార్థించాలి. ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తమ్మును తాము తగ్గించుకొని వచ్చిన నా పట్టణం, నా ప్రజలను నేను వారిని స్వస్థపరుస్తానన్నాడు. అంటే తగ్గింపు కావాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుని క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నీకు ఎంత ఇచ్చినా కూడా నువ్వు దేవునిలో తగ్గించుకొని బ్రతుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మీదకి వచ్చిన కీడు తొలగిపోతుంది. దేవుడు కొంచెం దీవిస్తే, కొంచెం దేవుడు నేను ఆశీర్వదిస్తే, కొంచెం నేను ఒక స్థాయిలో దేవుడిని పెడితే, దేవునికి ఆత్మవరాలు ఇచ్చినందుకు, దేవుడు పాటలు పడే వరం ఇచ్చినందుకు, దేవునికి వాక్యం చెప్పే వరం ఇచ్చాడేమో, ప్రార్థించే వరం ఇచ్చాడేమో, ప్రవచన చెప్పే వరాలు ఇచ్చాడేమో, దేవుని ఇంట్లో ఏది తక్కువ లేకుండా అన్ని నీకు సమకూర్చాడేమో, నువ్వు ధారాళంగా దాతృత్వం చేస్తూనే ఆ కృప ఉందేమో, ఎన్ని ఉన్నా కూడా నీలో ఉండవలసిన క్వాలిటీ ఏంటి తెలుసండి? యేసు క్రీస్తులో ఉన్న తగ్గింపు నీలో ఉండాలి. రాజు తన యొక్క స్థితిలో నుండి దిగాడు, తన ఔన్నత్యం నుండి దిగి, నేను నా దేవుడు తప్ప, నా ప్రభు తప్ప, దేవుడని యెహోవా తప్ప ఆయన చేతుల నుండి ఎవరు మమ్మల్ని రక్షించలేరు. ఆయనే మాకు పగవాడైతే ఆయన చేతుల నుండి ఎవరు మమ్మల్ని రక్షించలేరని అతడు గ్రహించి తన స్థితిలోనే దిగాడు. ఈ దినమున నువ్వు తగ్గించుకో. దైవ సేవకుని దగ్గర తగ్గించుకొని మనం బ్రతకాలి. దేవుని ఎదుట తగ్గించుకొని మనం బ్రతకాలి. దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు ఓ దీన మనసుతో కూడిన ప్రార్థనను చేయాలి. అబ్రహాం దుమ్మును ధూళిని తెగించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థనలు చేసినట్లయితే అక్కడ అందుకంటున్నాడు దేవుని బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను యోగ్యుడు కాదన్నాడు. అలాంటి దీనత్వంలోకి ఇదేళ్ళ ప్రజలు రావాలి. ఇదైనా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఉన్న విపత్తి తొలగాలి, నీ బ్రతుకులో ఉన్న విపత్తి తొలగాలి, దేశంలో ఉన్న విపత్తి తొలగాలంటే దేవుని బిడ్డలు తన ఆహమును విడిచి, తన ఔన్నత్యాన్ని విడిచి ఇదిగో దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కీడును తప్పిస్తాడు. హల్లెలూయా. మూడోదిగా అక్కడ రాయబడిన మాటను చదివినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప కార్యం చేస్తుంది. ఏంటి తెలిసింది? తమ దుర్మార్గములను విడిచి
తమ దుర్మార్గములను, అంటే తమ దుర్మార్గములను విడిచారు. అంటే తమ చెడు కార్యాలను విడవాలి. ఈ దినంలో తమ చెడు కార్యాలు, ఒకప్పుడు దేవుని బిడ్డలారా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా దేవునిని రక్షించాడు. మరలా చెడు మార్గము గుండా వెళితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఏది విడిచావో నువ్వు మరి దాని హక్కును చేర్చుకున్నావేమో, దాన్ని విడువు, దాన్ని మర్చిపో. ఇదన్న దేవుని సంగమ విశ్వాసులారా, మన జీవితం ఎలాగున్నది, మన బ్రతికి ఎలాగున్నది? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంను విడిచారు, కానీ ఐగుప్తును మనసు విడవలేకపోవడం ద్వారా అరణ్యంలో ఆకురాలినట్టుగా రాలిపోయారు. ఐగుప్తు యొక్క అనుభవాలు విడవలేదు, ఐగుప్తు ఆలోచనలు విడవలేదు, ఐగుప్తు యొక్క ఆచారాలు విడవలేదు, ఐగుప్తు యొక్క మనస్సు విడవలేదు, ఐగుప్తు సంబంధమైన కోరికలు విడవలేదు. కాబట్టి ఇశ్రాయేలులు ఇదిగో ఆకురాలినట్లుగా రాలిపోయారు. ఈ దినమున లోకములో నుండి బయటికి దేవుని సముఖములో రక్షింపబడ్డారు, కానీ నీ మనసు సంపూర్ణంగా మారిందా? నువ్వు దేనిని విడిచి వచ్చావో లోకములో నుండి దాన్ని సంపూర్ణంగా నువ్వు విడిచివాడు. ప్రతి దుర్మార్గత అంటే ఒకరిని మోసం చేయడం, ఒకరికి అన్యాయం చేయడం, త్రాగడం, తినడం, జలసాలు చేయడం, వ్యభిచారం, పాపం చేయడం, లంచగొండితనం, దేవునికి తిరుగుబాటు చేయడం, సేవకులకు తిరుగుబాటు చేయడం, సంఘానికి తిరుగుబాటు చేయడం, విచ్చలవిడిగా తిరగడం, దుర్మార్గంగా తల్లిదండ్రులకు అవిధేయతగా జీవించడం, భర్తకు అవిధేయతగా భార్యను ప్రేమించిన జీవితం, భయంకరమైన లౌకికమైన ఆత్మ కలిగి దేవునికి ఆయాసకరమైన జీవితం చేయడం, దుర్మార్గులతో కూడిన దుష్టులతో సాంగత్యం చేయడం, అవన్నీ విడవాలి. అప్పుడు దేవుడు మీ మీదకి వచ్చిన కీడును దేవుడు తప్పిస్తాడు. ఇది నా దేవుని సంగమా, దేవుని కుటుంబమా? 4వ విషయం, నినివే పట్టణ ప్రజలను దేవుడు వారి మీదకి వచ్చిన కీడు తప్పించడం గల కారణం అని తెలుసండి. దేవుని బిడ్డారా, అక్కడ రాయబడింది, ఎద్దులనేమి గొర్రెలనేమి మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవుని బిడ్డారా, గొర్రెలు మేకలు కూడా అవి ఉపవాస ప్రార్థన చేస్తున్నాయి. హల్లెలూయా. నినివే పట్టణంలో రాజు చేస్తున్నాడు, మంత్రులు చేస్తున్నారు, మనుషులు చేస్తున్నారు, పురుషులు స్త్రీలు చేస్తున్నారు, చంటి పిల్లలు చేస్తున్నారు. వారితో సహా వారికి ఉన్న పశువులను, వారికి ఉన్న గొర్రెలను, వారికి ఉన్న కోళ్ళను, ప్రతిదీ కూడా వారికి మేత పెట్టలేదు. అంటే వీరి ఉపవాస ప్రార్థన ఎలాగుందండి? సమర్పణతో ఉన్నది. సమర్పణతో కూడిన ఉపవాస ప్రార్థన. అంటే దేవుడు మా మీదకి వచ్చిన కీడు తొలగిపోయినంత వరకు, దేవుని యొక్క కోపాగ్ని మా మధ్య నుండి చల్లారిపోయి మా మీద దేవుని కనికరం వచ్చిన కొరకు వారు సమర్పణతో ప్రార్థన చేస్తున్నారు. ఈ దినమున నీ మీదకి వచ్చిన కీడు, నీ జీవితంలో కలిగిన శాపం, నీ బ్రతుకులో కలిగిన సమస్యలు, నీ కుటుంబంలో కలిగిన ఇబ్బందులు, నీ వ్యక్తిగత జీవితం కలుగుచున్న శ్రమలలో నుండి నువ్వు విడుదల పొందాలని సమర్పణతో కూడిన ఉపవాస ప్రార్థన చేయి. సమర్పణతో కూడిన ఉపవాస ప్రార్థన చేయి. పరిశుద్ధ ఆత్మదేవుని జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అప్పుడు ఈ నినివే పట్టణం మీదకి వచ్చిన కీడును దేవుడు తప్పించాడు. నినివే మీదకి వచ్చిన కీడు తప్పించబడగల కారణం ఏంటి తెలిసిన దేవుడులారా? నాశనము చేస్తాను దేవుడు సెలవిస్తాడు. నాశనము చేస్తాను దేవుడు సెలవిచ్చినా నాశనము చేయకుండా దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు నాశనము చేయలేదు. కారణము వారు చేసిన కార్యం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసముని ప్రార్థన చేశారు. రెండోదిగా బూడిదలో కూర్చొని, అనగా తమను తాము తగ్గించుకొని ఉపవాసాన్ని ప్రార్థన చేశారు. మూడోదిగా తమ దుర్మార్గతను విడిచి, తమ చెడు పనులను విడిచి, తమ చీకటి క్రియలను విడిచి ఉపవాసమునుట కొరకు తీర్మానం చేసుకున్నారు. నాలుగోదిగా తమ్మును తాము సమర్పించుకొని, అనగా సమర్పణతో కూడిన ఉపవాసం, సమర్పణతో కూడిన ఉపవాస ప్రార్థన చేసినందుకు దేవుడు వారి ఉపవాస ప్రార్థన ద్వారా నినివే పట్టణ మీదకి వచ్చిన కీడును దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఈ దినము నీ కుటుంబంలో కూడా, ఈ దినము నీ జీవితంలో కూడా, ఈ దిన నీ బ్రతుకులలో కూడా దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి. ఈ ప్రపంచ దేశాలలో ఉంటున్న దేవుని కోపాగ్నిలో నుండి దేవుని కనికరం దేశాల మీదకి దిగి రావాలంటే, మన దేశం పైకి, మన యొక్క రాష్ట్రాల పైకి దేవుని కనికరం మీదకి దిగి రావాలంటే నినివే పట్టణ ప్రజలు నడుము కట్టుకొని చేసిన ఉపవాస ప్రార్థన అనుభవం ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కలిగి ఉండాలని ప్రభువుని కోరుచున్నాను.
ఇది నా దేవుని బిడ్డలారా అటు అభిషేకం దేవుని ఎదుట పొందుకోవాలని ప్రభుపేట కోరుచున్నాను. బైబిల్ వాక్యంలో ఇంకొంచెంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా నెహెమ్యా ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో నెహెమ్యాలో అనేక అనుభవాలు ఉన్నాయి, కానీ ఒక అనుభవం చెప్తాను దేవుని బిడ్డలారా. నెహెమ్యా గ్రంథమును మనం తీద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయములో 3-4 వచనాలు చదువుతాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేవుని సన్నిధానంలో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతోనూ ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఇది నెహెమ్యా చేయుచున్న ఉపవాస ప్రార్థన. ఎందుకు నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు? నెహెమ్యా ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన కార్యం. నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలో నెహెమ్యా ఎన్ని దినాలు ఉపవాసాన్ని ప్రార్థించాడు అని బైబిల్ తెలుసని, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసాన్ని ప్రార్థించాడు. నెహెమ్యా కొన్ని దినములు దుఃఖముతో ఉండి ప్రార్థించాడు. ఎందుకు కొన్ని దినములు దుఃఖముతో ఉండి ప్రార్థించాడు? దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచిస్తే, నెహెమ్యా జీవితం జ్ఞాపకం చేస్తే, ఆయన కూడా చెరపట్టబడినాడు. మొర్దెకై, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, ఇలా శత్రువు చేత చెరపట్టబడిన చెరలో ఒకడైన వాడు నెహెమ్యా. నెహెమ్యా కాలములో దేవుని బిడ్డ నెహెమ్యా ఎవరంటే, రాజుకు గిన్నెను అందించేవాడు. ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు రాజు ఎదుట. రాజు యొక్క యోగక్షేమములను కోరేవాడుగా ఒక పిఏ స్థాయిలో ఆ యొక్క వలస దేశములో కూడా దేవుడు ఆయనను దీవించాడు, గణపరిచాడు. కానీ ఒక సమయమున దేవుని బిడ్డలారా, నెహెమ్యాని రాజు అంటున్నాడు, నెహెమ్యా నువ్వు ఎందుకు విచారముగా ఉన్నావు? నీకు వ్యాధి లేదే, నీకు బాధ లేదే, నీ ముఖము చూసినట్లయితే విచారంగా దుఃఖముతో ఉన్నది అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంటున్నాడు, దేవుని బిడ్డలారా, రాజా నాకెందుకు దుఃఖము, ఎందుకు బాధ ఉన్నదంటే, మా పితరుల సమాధులు గల పట్టణము పాడైపోయింది. మా పితరుల సమాధులు గల పట్టణమైన యెరూషలేము పట్టణము గుమ్మములు కాల్చివేయబడ్డాయి, ప్రాకారములు కూలిపోయినాయి. మరలా మా పట్టణము బాగు చేయబడాలి, మరలా మా పట్టణము యొక్క ప్రాకారములు కట్టబడాలి. మా యొక్క యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడ్డాయి, మరలా మా యెరూషలేము గుమ్మములు కట్టబడాలి అని దుఃఖముతో, బాధతో, విచారణతో ఉన్నాడు. నెహెమ్యా అను మాటకు అర్థం ఏంటిదంటే దేవుని బిడ్డలారా, సమాధానం. నెహెమ్యా అను మాటకు అర్థము సంతోషము. పేరుకు మాత్రం దేవుని బిడ్డ ఆయన పేరు సంతోషము, కానీ ఆయన పేరు సమాధానము, కానీ అతని హృదయములో సంతోషము లేదు, అతని హృదయములో ఆనందము లేదు, అతని హృదయములో దుఃఖము ఉన్నది. అంటే నెహెమ్యా యొక్క దుఃఖము, నెహెమ్యా యొక్క బాధ, నెహెమ్యా యొక్క విచారణ, యెరూషలేము పట్టణము కాలిపోయిందని విచారణ. యెరూషలేము పట్టణము గుమ్మములు కాలిపోయింది, యెరూషలేము యొక్క ప్రాకారము కాల్చబడ్డాయి, యెరూషలేము నాశనమైంది, యెరూషలేము బూడిదగా మార్చబడింది. మరలా యెరూషలేము కట్టబడాలి, యెరూషలేము మరలా కట్టబడాలి. ఎందుకంటే అది దేవుడు కోరిన పట్టణం, అది వాగ్దాన పట్టణం, అది దేవుడు సంచరించిన పట్టణం, అది దేవుడి యొక్క పాలు తేనెలు ప్రవహించగలిగిన దేశం. అది ఆ పట్టణం
దేవుడు కోరిన పట్టణం. మరలా పట్టణములో దేవుని మందిరం ఉన్నది. ఏటేటా దేవుని ప్రజలు వచ్చి దేవునికి ఉత్సాహధ్వని చేసి పర్ణశాల పండుగగా ఆచరించి ప్రభుని సంతోషపెట్టిన పట్టణము. యెరూషలేము క్షేమమే మా క్షేమము, యెరూషలేము క్షేమము, యెరూషలేములో నగరులో నెమ్మది కలుగును గాక. యెరూషలేము దేవుడు కోరిన పట్టణము, దేవుడు నివసించిన పట్టణము, దేవుని యొక్క మనసులో ఆయన కోరిన, ఆయన ఉద్దేశములు నెరవేర్చిన పట్టణం, ఆయనకి ఇష్టమైన పట్టణం అది. ఆ పట్టణం పాడైపోయినప్పుడు ఇదిగో దేవుని బిడ్డలారా, నెహెమ్యా దుఃఖముతో ఏడుస్తున్నాడు, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినమున దేవుని సన్నిధానములో యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడి ఉన్నదని నెహెమ్యా దుఃఖముతో ఏడుస్తున్నట్లుగా, యెరూషలేము అంటే ఎవరు? దేవుని సంఘం. యెరూషలేము అంటే ఎవరు? విశ్వాసులు. యెరూషలేము అంటే ఎవరు? సేవకులు. ఈ దినమున దేవుని సంఘములో, దేవుని యొక్క సంఘమా, దేవుని సేవకులారా, దేవుని విశ్వాసులారా, మనం ఏడవాలి. సంఘము కొరకు ఏడవాలి, విశ్వాసుల కొరకు ఏడవాలి. కాల్చివేయబడ్డాయి, మూయబడిన మందిరాలు మరలా తెరవబడాలని, మరలా దేవాలయములకు వెళ్ళి ఆరాధనలు జరగాలని, మరలా సమూహముగా కూడుకొని ప్రభుని గణపరచాలని ఇదిన సేవకులారా, ఇదిన విశ్వాసులారా, మీ ఇండ్లలో ఇదిగో విచారణ కలిగి ఉండండి. నిర్విచారణ కలిగిన వారికి శ్రమ అని రాయబడింది. నాకు విచారణ లేదు, నాకు బాధ లేదు, నాకు కష్టం లేదు, నాకు అన్ని ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారని సంతోషంగా ఉండకు దేవులారా. నీవు ఎవరికో సహాయం చేస్తున్నావని ఆ తృప్తితో కూడిన జీవితం చేయకు. ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచించు. దేవుని బిడ్డలారా, యెరూషలేము పాడైపోయి ఉన్నది. యెరూషలేము గోడలు పాడైపోయినవి, ప్రాకారములు కూలిపోయినవి, ఇదిగో ప్రతిదీ నాశనమైనది. మరలా అది కట్టబట్ట కొరకు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన. ఇది నీవు కూడా అలా ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. యెరూషలేము అనగా దేవుని సంఘమే, దేవుని బిడ్డలారే. ఎంతోమంది దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ దినమున దేవునితో మాట్లాడుతున్న గొప్ప మాటను తెస్తండి దేవుని బిడ్డలారా. నీవే ఒక యెరూషలేము. నీ గుమ్మములు కాలిపోయినాయేమో, నీ ప్రకారములు కూలిపోయినాయేమో, నీ జీవితం దేవునికి దూరం అయిపోతుందేమో. ఒక్కసారి నువ్వు గ్రహించి నెహెమ్యా వలె నీ ఆత్మీయ జీవితం కొరకును ప్రార్థన చేయి. నెహెమ్యా వలె నీ సంఘం కొరకును ప్రార్థన చేయి. నెహెమ్యా వలె నీ సేవకుడి కొరకు ప్రార్థన చేయి. నెహెమ్యా వలె దేవుని రాజ్యం మరలా ఈ భూమి మీద స్థాపించబట్ట కొరకు ప్రభు మార్గం తెరవాలని ప్రార్థన చేయి. యెరూషలేము కట్టబడాలి, సంఘము కట్టబడాలి, మళ్ళీ సంఘములో ఉద్యమం రేపబడాలి, మరలా సంఘములో వాక్యం ప్రకటించబడాలి. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్న ప్రజల కొరకు, దేవునికి సన్నిధికి వెనకబడిన ప్రజల కొరకు, అగ్ని చేత కాల్చబడి, సాతాను చేత కాల్చబడి, దేవునికి దుఃఖంగా మార్చబడి, పాపములో, శాపములో, విచ్చలవిడితనములో, లోక సంబంధమైన జీవితములో వెనకబడిపోయి, ఆత్మ సంబంధమైన స్పర్శ లేకుండా, ఆత్మ సంబంధమైన తాకిడి లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, దేవుని సన్నిధి అంటే భయం లేకుండా వెనుకబడిపోయి, సేవకుల యొక్క మాటే అది దేవుని మాటగా స్వీకరించక, గర్వాంధులై దేవుని యొద్దకు రాకుండా యెరూషలేము పాడైపోయినట్లుగా ఈ దినలో ఆత్మ సంబంధమైన విశ్వాసమైన యెరూషలేము పాడైపోతున్నా, వెనుకబడిపోయి, దేవునికి దూరమై, శిలువ దర్శనం కోల్పోయి, చీకటి జీవితం చేయొచ్చు, భక్తిహీనులుగా మార్చబడుచున్నా. ఇదిగో దేవుని బిడ్డల కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉండి, ఇదిగో ప్రార్థన చేసిన నెహెమ్యా వలె మరలా నీవు అలాంటి ప్రార్థన చేయవాడిగా దేవుని కొరకు మార్చబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరలా యెరూషలేము కట్టుకొనుట కొరకు, మరలా ప్రాకారములు కట్టుట కొరకు జీవం గల దేవుడు రాజును లేపాడు ఆయనకు సహాయం చేయట కొరకు. హల్లెలూయా. యెరూషలేము ప్రాకారములు కట్టుట కొరకు, దానికి కావలసిన సహాయము, దానికి కావలసిన అవసరతల కొరకు అతడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని సహాయం చేయట కొరకు రాజును లేపాడు. చదవని మాట ఒకసారి దేవుని బిడ్డలారా చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయములో 7-8 వచనాలు చదివినట్లయితే చక్కగా రాయబడి ఉంటుంది. 8వ వచనం చదువుతాను. పట్టణ ప్రకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములను మ్రానులను ఇచ్చుటకు గాను రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగి తిని, అలాగున
అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. చూడండి, దేవుడు అతనికి తోడుగా ఉండి, దేవుడు ఆయన చేసిన ఉపవాస ప్రార్థనను దేవుడు ఆలకించి రాజు ఎద్దకు వెళ్ళి అడిగినప్పుడు అతని మనవిని ఆలకించి ఏం చేసే తెలుసండి, తర్వాత నేను నది అవతల నున్న అధికారుల ఎద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులు అప్పగించుదని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. ఇదైనా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇంకొంచెం దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి. దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవుని సన్నిధానంలో రాజు ద్వారా అతనికి సహాయం పంపించాడు. ఇదైనా మన దేవుని బిడ్డలారా, ఇదైనా క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఒకవేళ నువ్వు దుఃఖముతో బాధపడుతున్నావా, ఇదిగో నీకు సహాయం చేయటకు దేవుడు లేపుతాడు. ఇదిగో అన్య జనులు నీకు సహాయం చేస్తారు. దేవుని ఎరగని ప్రజలు నీకు వచ్చి సహాయం చేస్తారు. నీ శత్రువులు నీకు వచ్చి సహాయం చేస్తారు. జీవం గల దేవా, నీవు ఉపవాస ప్రార్థన చెయ్యి, నీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆనాడు పడిపోయిన ప్రాకారములు కట్టుట కొరకు కాల్చివేయిన గుమ్మములను యెరూషలేము పట్టణం పాడైపోయింది, మరలా దాన్ని బాగు చేయట కొరకు దేవుని బిడ్డలారా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఆ పట్టణం కొరకు. దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించి రాజులు లేపి రాజు ద్వారా ఆ పట్టణమునకు కావలసిన ప్రతి అవసరతలను దేవుడు సమకూర్చాడు. ఈ కడవరి దినాల్లో, ఈ మహమ్మారి కరోనా వైరస్ చేత కలిగిన కరువు దినాలలో దేవుని బిడ్డలకు దేవుడు అవసరతలు తీరుస్తాడు. ఆమేన్. దేవుడు తీర్చుట కొరకు రాజులు లేపుతాడు, అధికారులు లేపుతాడు, గనులు లేపుతాడు, ధనవంతులు లేపుతాడు. దేవుడు ఏ విధం చేతనైనను దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఉపవాసాన్ని ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. మరి కొంచెం మనం లోతుగా వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఎజ్రా కాలంలో కూడా ఉపవాసం నుండి ప్రార్థించారు. ఎందుకు ఉపవాసం నుండి ప్రార్థించాలంటే, దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మనం చదివినట్లయితే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 8:21, ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన వేడుకొనుటకు ఆహావ నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించాను. ఎందుకు ఉపవాసం ఉండి మనం ప్రార్థించాలంటే, మాకును మా ఆస్తికి మా పిల్లలకు శుభ ప్రయాణం కలగాలి. మాకును మా పిల్లలకి మా ఆస్తికి శుభం కలగాలి. ఇద్దరు నీ కుటుంబానికి క్షేమం కలగాలనా, నీ పిల్లలకు క్షేమం కలగాల, నీ జీవితానికి క్షేమం కలగాల, నీ బ్రతుకు క్షేమం కలగాలన్నా ఉపవాసం ప్రార్థన చేయి. ఉపవాసాన్ని ప్రార్థన చేసినప్పుడు ఎజ్రా దినమున దేవుడు సెలవు, ఆహావ నది యొద్దకు వచ్చి ఇదిగో మీరు ఉపవాసాన్ని ప్రార్థన చేయి. ఆహావ నది అనగా దేవుని సంఘమునకు సాదృశ్యం. దేవుని సంఘము అనగా ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో అక్కడే దేవుని సన్నిధి. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఏమని దేవుని ఉపవాసం ఉండి ప్రార్థనలు గడిపినప్పుడు నీకును నీ పిల్లలకును నీ ఆస్తికి శుభము కలుగుట కొరకు నువ్వు ఉపవాసాన్ని ప్రార్థించి, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి గడియలో ఈ కరోనా వైరస్ నీ ఇంటికిలోకి రాకూడదు, నీ కుటుంబంలోకి రాకూడదు, నీ పిల్లలను తాకూడదు, నీ ఆస్తిని తాకకూడదు, నీ పేటను తాకకూడదు, నీ ఊరును తాకకూడదు, నీ గ్రామాన్ని తాకకూడదు, నీ రాష్ట్రాన్ని తాకకూడదు, నీ దేశాన్ని తాకకూడదు. ఇదిగో నీకు శుభం కలగాలి, క్షేమం కలగాలి, ఆదరణ కలగాలి, ఆరోగ్యం కలగాలంటే ప్రియ సంగమ విశ్వాసులారా, తిని పడుకోవడం కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నడుము కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఆ సమయమైన దేవుడు అద్భుతం చేస్తాడు. మరొక మాటను చదువుదాం దేవుని బిడ్డలారా. ఎస్తేరు గ్రంథములో ఒక చక్కటి మాటను మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థనను చదువుదాం. 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఎస్తేరు 4వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లైనా, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలతో కూడా ఉపవాసముందము. 3 దినములు నా పనికత్తెలతో కూడా మేము ఉపవాసముందము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకితముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను అని ప్రార్థన చేర్చున్నాను. ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన.
3 దినాలు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? అహేశ్వరస్ కాలములో 127 సంస్థానాలకు అధిపతి ఉన్న కాలములో యూదా ప్రజలను నాశనం చేయాలని శత్రువైన హామాను కంకణం కట్టుకొని ఇదిగో తాకిదులు రాయించాడు. దేవుని బిడ్డలారా, యూదులను నాశనం కావాలి, యూదులు బొత్తిగా నాశనం కావాలి. రాయబడిన మాట చూద్దాం యూదుల గురించి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, ఆదారోను 12వ నెలవున 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ సంస్థానములన్నిటికీ పంపబడి యూదులందరినీ బొత్తిగా నిర్మూలము చేయాలి. యూదులందరూ బొత్తిగా నిర్మూలం అవ్వాలి. యవనులేమి, స్త్రీలేమి, పురుషులేమి, చంటి బిడ్డలేమి, యూదులు మన దేశములో మన సంస్థానములో ఉండకూడదు అని హామాన్, శత్రువైన హామాన్, సాతాను చేత ప్రేరేపించబడిన హామాన్, ఈ ఆగాగీయుడైన హామాను యూదులను చంపుటకు ఒక శాసనం నియమించాడు, తాకిదులు రాయించాడు. ఆదారు నెలందు 12వ నెలనందు వీరందరూ ఒక్క దినమందు అందరూ నాశనం అవ్వాలి. మన సంస్థానంలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వారందరూ నాశనం అవ్వాలి. వారు చంపేయండి, వారు నిర్మూలన చేయాలని వారు తాకీదులు రాయించారు. ఆ సంగతిని తెలుసుకొనిన ఎస్తేరు తన ప్రజలను రక్షించట కొరకు, యూదుల ప్రాణాలను కాపాడుట కొరకు, యూదులకు ప్రాణరక్షణ కలుగుట కొరకు ఆమె పనికత్తులను సుసని కోటలో ఆమె అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమె 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ఎదుట మొరపెట్టి, దేవుని ఎదుట అంగలార్చి, దేవుని ఎదుట విజ్ఞాపన చేసి, ఇదిగో రాజుకు వ్యతిరేకం అనగా ఆ దినాల్లో ఏమీ లేకుండా ఎవరును రాజు ఎదుటకు వెళ్ళకూడదు, ఏ స్త్రీ ఎవరును, ఏ రాణియు ఎవరును కూడా రాజు ఎదుటకు వెళ్ళకూడదు. ఒకవేళ రాజు ఎదుటకు వెళ్ళినట్లయితే వారు నిశ్చయంగా మరణ శిక్షణ నొందుతారు అనే శాసనం ఆ దినాలు రాయబడిన దేవుని బిడ్డారా. ఆ వేళలో కూడా దేవుని బిడ్డారా, దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయమున దేవుని బిడ్డారా, అందుకే రాజు ఎదుటకు వెళితే అది మరణ శిక్ష అని తెలిసి కూడా ఆమె ఉపవాసం ఉండి, రారాజైన యేసు ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి రాజుకు వ్యతిరేకమైన రాజు ఎదుటకు వెళ్ళటకు నిర్ణయం చేసుకుంది. వెళ్ళినప్పుడు దేవుడు చేసిన కార్యం చూడండి దేవుని బిడ్డారా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, రాజు రాణి అయిన ఎస్తేరు, చదువు 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆమె రారాజైన యేసు ఎదుటకు వెళ్ళి ఆమె విజ్ఞాపన, ఈ యొక్క అహేశ్వరసు రాజుకు విజ్ఞాపన చెప్పుకున్నటకు రాజు సముఖమున ఆమె నిలబడెను. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏ స్త్రీ కూడా రాజు ఎదుటకు వచ్చినట్లయితే నిర్మూలం అవుతారు. ఎందుకంటే బైబిల్లో చక్కగా రాయబడినది, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11 చదివినట్లయితే, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించినట్ల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండను ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును. అంటే రాజు పిలుపు లేకుండా వెళ్ళినట్లయితే వారు సంహరించబడతారు. ఇప్పుడు రాజు పిలుపు లేకయే ఎస్తేరు రాజు ఎదుటకు వెళుతుంది. ఎలా వెళుతుందంటే, రారాజైన తన యేసు ఎదుట ఉపవాసముతో ప్రార్థనలు గడిపి ఆ ప్రభు ఎదుట విజ్ఞాపన చేసి ప్రజల రక్షణ కొరకు విజ్ఞాపనించి, ప్రభువా నీవు నా పక్షమున ఉన్నావు, నీవు నాతో ఉన్నావని రాజు ఎదుటకు నేను వెళ్తున్నాను. నా ప్రజలు, నీ ప్రజలైన యూదుల రక్షణ కొరకు ఇదిగో ఈ రాజు ఎదుటకు నేను వెళ్తున్నాను. నీవు నాకు తోడుగా ఉండి, మీ కరుణ హస్తం నాకు తోడుగా ఉంచి, రాజు ఎదుట నాకు సమాధానం ఇచ్చి, రాజుతో మీరు మాట్లాడి నా ప్రజలకు విడుదలేమని ఆమె 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసి వెళ్ళింది. ఆమె రాజు ఎదుట నిలబడగానే రాజుకి ఆమెను చూసినప్పుడు దయ పుట్టింది. నేను చెప్పకపోగానే ఈమె వచ్చింది అని ఆయనకు కోపం రావాలి, ఈమె సంహరించండి అని అనాలి. కానీ రాణిని చూసినప్పుడు, ఎస్తేరుని చూసినప్పుడు ఆయనకు దయ పుట్టింది. దయ పుట్టడం మాత్రం కాదు, 3వ వచనం రాయబడింది, రాజు రాణి ఎస్తేరు నీకేమి కావాలను,
నీ మనవి ఏమిటి? ఆమె విజ్ఞాపన చెప్పక మునిపే రాజు అంటున్నాడు, నీకేం కావాలి, నీకేం అవసరం, ఏ అక్కర్లు ఉన్నదని అని చెప్పు మాత్రం కాదు, రాజ్యములో సగభాగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్తున్నాడండి. ఆయన ఎస్తేరు విజ్ఞాపన విన్నపము చెప్పక మునిపే రాజు మనవులకు ఇదిగో దేవుని సన్నిధానములో ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాడు, దీవెనలు విడుదల చేస్తున్నాడు, సమాధానం విడుదల చేస్తున్నాడు. ఆమె అడగక మునిపే నేను నీకు ఇచ్చేస్తాపో, నా రాజ్యంలో సగభాగము నీకు ఇస్తానని ఇదిగో విన్నపం చేస్తున్నాను. అప్పుడు రాణి అంటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధానంలో ఒక ఎస్తేరు అహేశ్వరసు రాజు ఎదుటకు వచ్చినప్పుడు ఆమె అడగక మునిపే, ఆమె విజ్ఞాపన చెప్పక మునిపే, ఆమె మనవులు చెప్పక మునిపే రాజు నా రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడే. నీవు కూడా ఎస్తేరు వలె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, నీవు కూడా ఉపవాస ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నట్లయితే, రారాజు అయిన ఎదుట నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుటను ఉపవాసం ప్రార్థన చేసినట్లయితే, నీ మీదకి వచ్చిన కీడు, నీ మీదకి వచ్చిన శిక్ష, శత్రు వేసిన ప్రతి బాణం, శత్రు వేసిన ప్రతి అతిక్రమం, శత్రు వేసిన ప్రతి తంత్రం, శత్రు వేసిన ప్రతి కార్యములో నుండి నీ కుటుంబం, నీ పిల్లలు, నీవు కాపాడబడాలంటే ముందు రాజు అయిన యేసు ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారానే యూదుల మీదకి వచ్చిన శిక్ష నుండి తప్పించబడ్డారు. ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా, ఎస్తేరు దేవుని ఎదుట ఉపవాసం విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా యూదుల మీదకి వచ్చిన శిక్ష నుండి తప్పించబడ్డారు. ఆ శిక్ష తప్పించబడ్డ కొరకు ఆ ఎస్తేరు చేసిన ప్రార్థన ద్వారా ఒక రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. ఇది నీ జీవితంలో, నీ కుటుంబంలో మనం అనుకుంటాం. దేవుని బిడ్డారా, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నీ ప్రార్థన ఎలా ఉండాలండి? ఉపవాస ప్రార్థనతో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఏ శత్రువు నీ మీదకి వచ్చినా కూడా, ఏ సమస్యలు నీ మీదకి వచ్చినా కూడా, ఏ ఇబ్బందులు నీ మీదకి వచ్చినా కూడా, ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు నీ మీదకి వచ్చినా కూడా, ఎలాంటి మరణకరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా కూడా ఉపవాస ప్రార్థన ద్వారా వాటన్నిటి నుండి జయించగలుగుతావు. ఆమేన్. వాటన్నిటి నుండి విజయం పొందగలుగుతావు. ఆమేన్. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాల వారు దండెత్తడానికి వచ్చారు. 3 దేశాల వారు తన రాజ్యాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. ఆ సమయమున విస్తారమైన సైన్యం వారిది, కొద్ది సైన్యం వీరిది. అప్పుడు యెహోషాపాతు రాజు యూదులకు, యెరూషలేము వాసులకు ఒక ప్రకటన చేస్తున్నారు. ఉపవాస దినమును వారు ప్రకటన చేశారు. వారు ఉపవాసం ఉండి వారు అంటున్నారు, నీవే మాకు దిక్కు ప్రభువా, ఈ గొప్ప శత్రు సైన్యమును చంపుటకు మాకు శక్తి చాలదు, మీరు మా పక్షమున దిగి వచ్చి యుద్ధం చెయ్యి అని యెహోషాపాతు రాజుయు అతని సైన్యము, యెరూషలేము ప్రజలు కలిసి వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వాక్యం సెలవిస్తుంది, యెహోషాపాతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట చదువుదాం. రాజుల దినవృత్తాంతములు 2వ గ్రంథం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇది నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఉపవాసముని ప్రార్థన చేశారండి యెహోషాపాతు రాజు. 20వ అధ్యాయం 3వ వచనం చదివి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటను ఉపవాస దినమును ఆచరింపవలనని ప్రకటన చేశాను. ఉపవాస దినమును ఆచరించండి ప్రజలారా, యూదా వారులారా, ఇదిగో నేను ఉపవాసం చేస్తున్నాను. యూదా వారులారా, మీరు ఉపవాసం చేయండి. యెరూషలేము కాపురస్తులారా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మన మీదకి వచ్చిన ఈ 3 రాజ్యాలు, ఈ 3 దేశాలు, ఈ 3 శత్రువులు, ఈ గొప్ప శత్రు సైన్యముల మీదకి తీర్పు తీర్చడం మనకు శక్తి చాలదు.
వాటిని జయించాలంటే మనకు శక్తి చాలదు. మన పక్షమున దేవుడు యుద్ధం చేయాలి. మన పక్షమున దేవుడు దిగి రావాలని ఉపవాసముతో దేవుని వైపు తిరిగి, నీవే మాకు దిక్కు, మా బలము సరిపోదు, మా కాల్బలం సరిపోదు, మా యొక్క డాలు సరిపోదు, మా ఖడ్గము సరిపోదు, మా ఈటల బలము సరిపోదు, మా సైన్య బలము సరిపోదు, మీ సైన్యము మా పక్షమున దిగివచ్చి, మీరు మా పక్షమున దిగివచ్చి యుద్ధము చేయండి. ఈ శత్రువుల మీద మాకు విజయం ఇవ్వండి ప్రభువా. ఈ 3 రాజ్యాలపై మాకు విజయం ఇవ్వండి. ఈ 3 దేశాలపై, ఈ 3 సైన్యాలపై మా దేశాన్ని, మా సైన్యాన్ని కాపాడండి అని యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట 2 దినవృత్తాంతములు 20:15 యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జేడీకుడి. ఈ యుద్ధమును మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఎప్పుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడంటే, నీవే మాకు దిక్కు అని ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ దినమున దేవుని బిడ్డలారా, దినమున మన జీవితంలో యెహోషాపాతు రాజుల వలె నీవే మాకు దిక్కు అని ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపినట్లయితే, నీ మీదకి కొండంత సమస్యల మీదకి వచ్చిన, మోయలేని ఇబ్బందులు నీ మీద ఉన్నా కూడా, జయించలేని సమస్యలు జీవితంలో ఉన్నా కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వాటిని జయించాలంటే దేవుని బిడ్డలారా ఉపవాసాన్ని ప్రార్థన చేయి. యెహోషాపాతు రాజు, యూదావారు, యెరూషలేము కాపురస్తులందరూ ఉపవాసం ఉండి నీవే మాకు దిక్కు అని ఉపవాసాన్ని ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షమున యుద్ధము చేసి వారికి విజయం ఇచ్చాడు. ఒక్కడునూ తప్పించుకోకుండా శత్రువులందరినీ దేవుడు నాశనం చేసి దేవుడు యెహోషాపాతు రాజుకు విజయం ఇచ్చాడు. అలాంటి విజయం నీ జీవితం, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో పొందాలంటే, సాతాను క్రియలు సమూలంగా నువ్వు నిర్మూలపరచాలంటే ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడు. అంత మాత్రంగా దేవుడారా, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారానే నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు పరిశుద్ధపరచబడి దేవుని రాకడ కొరకు సంపూర్ణ పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడతావు. దేవుని రాకడకు సిద్ధపడతావు. ఈ ఉపవాస ప్రార్థన వల్లనే సమస్తం సాధ్యమనే ఈ యొక్క ఉన్నతమైన ఉపదేశం విన్న మీరందరూ ఉపవాస ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. ఉపవాస ప్రార్థన చేసిన నినివే పట్టణ ప్రజలు తన పట్టణాన్ని కాపాడుకున్నారు. ఉపవాస ప్రార్థన చేసిన యెహోషాపాతు రాజు తన రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడబడింది. ఉపవాసాన్ని ప్రార్థన చేసిన నెహెమ్యా యెరూషలేము పట్టణాన్ని ఆయన పడిపోయిన ప్రాకారమును కట్టగలిగినాడు. ఉపవాసముడి ప్రార్థన చేసిన దేవుని బిడ్డలారా, ఎస్తేరు యూదుల మీదకి వచ్చిన శిక్ష నుండి తన ప్రజలను కాపాడుకున్నది. ఇతను ఉపవాసాన్ని ప్రార్థన చేసి నీ ప్రజలను, నీ దేశాన్ని, నీ పట్టణాన్ని కాపాడుకున్నట్టుకు ఉపవాస ప్రార్థనను చేయట కొరకు నీ నడుమును కట్టుకో. దేవుని ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని పక్షమును యుద్ధం చేస్తాడు. దేవునికి విజయం ఇచ్చునుగాక. దేవుడు అటు కృప, అటు అభిషేకము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ యొక్క దేవా, నీ యొక్క ఉన్నతమైన ఉపదేశం విన్న నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి ఆశీర్వదించండి. దీనిలో మాకందరికీ ఉపవాసం ప్రార్థన చేసి అభిషేకమును, కృపను మాకు దయచేసి నీ యొక్క రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.